చదువుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూసినట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమందు వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములో యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవుని స్తోత్రం. ఏం పొందారంట? తీర్పు. మరి ఆయన ధవల వర్ణ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, సర్వ మానవాళి ఆయన ఎదుట ఉన్నప్పుడు తీర్పు జరుగుచూ ఉన్నది. తీర్పు అంటే ఏంటి? తీర్పు తీర్చడం అంటే ఏంటి? న్యాయము జరిగించటం. న్యాయము జరిగించటం. మన కోర్టుల్లో చూస్తూ ఉంటాం, న్యాయస్థానాల్లో తీర్పులు తీరుస్తూ ఉంటారు న్యాయాధిపతులు. అలాగే దేవుడు ధవల వర్ణ సింహాసనం మీద ఆసీనుడై ఉండగా మృతులైన వారందరూ ఆయన ఎదుట నిలబడతారంట. ఎవరెవరు నిలబడతారు? ఎక్కడ వారు నిలబడతారు అంటే ఆ వాక్యంలో రాయబడి ఉన్నది, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పచెప్పిద్ది. అంటే సముద్రములో చనిపోయిన వారందరూ, ఇప్పుడు వారికి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అక్కడ నిలబడతారు. అలాగే ఇంకా ఎవరెవరు అంటే మరణము ద్వారా చనిపోయిన వారు, అకాల మరణం అవ్వచ్చు, సహజ మరణం అవ్వచ్చు, ఏ రీతిగానైనా అలా చనిపోయిన వారు. మూడవది పాతాళ లోకములో ఉన్నవారు. కొంతమంది ఇంకెక్కడ ఉన్నారంట? మీరందరూ ఎక్కడ ఉంటారంటే దేవుని సింహాసనం ఎదుట ఉంటారు. అప్పుడు దేవుడు వీరందరికీ ఏమి తీరుస్తాడు? తీర్పు తీర్చుతాడు. ఏం తీరుస్తాడు? తీర్పు తీర్చుతాడు. దేవుడే న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతిగా ఉండి ఆ సర్వ మానవాళికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, లోకములో న్యాయస్థానాల మీద న్యాయాధిపతులు ఉండి ఆ బోన్లో ముద్దాయి ఉంటాడు. న్యాయాధిపతి పైన ఉంటాడు. మీరు కోర్టుకు వెళ్ళారో లేదో చూస్తే మీకు తెలిసిద్ది. అయినా మనకు తెలుసు, ఇదివరకే సినిమాల్లో చూసే ఉంటాం కోర్టులు ఎలా జరుగుతాయో ఇవన్నీ. అలా ముద్దాయి ఆ బోనులో ఉన్నాడు. న్యాయాధిపతి పైనుండి తీర్పు తీర్చేటప్పుడు న్యాయాధిపతి అడిగేది ఏంటంటే, సాక్షులను ప్రవేశపెట్టండి. ఏమంటాడు అంటే సాక్షులు లేకుండా తీర్పు జరగదు. సాక్షులు లేకుండా ఏం జరగదు? తీర్పు తీర్చడం జరగదు. న్యాయాధిపతికి ఏమి కావాలి అంటే సాక్షులే ప్రధానం. ఏది ప్రధానం? సాక్షులే. ఎవరైతే సాక్ష్యాన్ని చూపిస్తారో వారే న్యాయం పొందుకుంటారు, లేదా విజయం పొందుకుంటారు. వాడు అబద్ధ సాక్షి ఉందే అని, ఇంకోటిదే అని అవన్నీ ఆయనకు అనవసరం. సాక్ష్యం ఉందా లేదా? సాక్ష్యం ఉంటేనే ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే దేవుడు సర్వన్యాయాధిపతి. నీతి న్యాయములు యెహోవా సింహాసనమునకు మూలాధారములని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అంత న్యాయవంతుడైన దేవుడు ఈ మానవాళికి తీర్పు తీర్చేటప్పుడు అన్యాయంగా తీర్పు తీరుస్తాడా? లేదు, న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. అయితే తీర్పు తీర్చాలి అంటే ఏం కావాలి? సాక్షులు కావాలి. వింటున్నారా? తీర్పు తీర్చాలంటే ఏం కావాలి? సాక్షులు కావాలి. ఒక మనిషి ముద్దాయిగా ఉన్నప్పుడు అతని తీర్పు తీర్చాలంటే ఎంతమంది సాక్షులు కావాలి? ఎంతమంది కావాలి? చూడండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. బైబిల్లో ఎంతమంది సాక్షులు కావాలో అన్నారు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 5వ వచనం. ఇద్దరు ముగ్గురు సాక్షుల మీదటే చావదగిన వానికి మరణ శిక్ష. ఎంతమంది సాక్షులు కావాలంట? ఇద్దరు లేదా ఇంకా అంతకన్నా ముగ్గురు. ఒక్కడున్న పనిచేసి సాక్ష్యం.
కనీసం మినిమం 2 ఉండాలి సాక్షులు. ఆ సాక్షులు లేదే తీర్పు తీర్చడానికి కుదరదు. ఇప్పుడు దేవుని ఎదుట ఉన్న మానవాళిని తీర్పు తీర్చడానికి ఏమి కావాలి? ఇప్పుడు సాక్షులు కావాలి. ఏం కావాలి? ఇప్పుడు చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో ఎవరెవరు ఉన్నారు దేవుని ఎదుట అంటే అందరూ నిలబడి ఉన్నారు. అందరికీ ఆయన తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా ఉన్నాడు. తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీర్చుతాడంటే సాక్షులను బట్టి మరి తీర్పు తీర్చడం అనేది జరిగింది. అయితే దేవుడు సర్వాంతర్యామి గనుక దేవునికి అన్నీ తెలుసు. నువ్వేం చేసావో ఏం చేయలేదో ఎలాగున్నావో అన్నీ దేవునికి తెలుసు. మరి దేవుని సాక్ష్యం చెల్లిద్దా అంటే ఒక విధంగా ఈ న్యాయశాస్త్రం ప్రకారము చెల్లదు. ఎందుకని? ఇప్పుడు తీర్పు తీర్చే న్యాయాధిపతి సింహాసనం మీద ఉన్నాడు. మరి తప్పు చేసిన వాడు ముద్దాయి బోన్లో ఉన్నాడు. ఈ ముద్దాయి తప్పు చేస్తూ ఆయన చూశాడు. ఎవడో న్యాయాధిపతి. ఆయన వీడు తప్పు చేస్తూ నేను చూశానని సాక్ష్యం చెప్తే ఆయన సాక్ష్యం చెల్లదు. అక్కడ ఆయన సాక్ష్యం చెల్లదు. మీరు క్లియర్గా అర్థం అవ్వాలంటే మరి ఈ విధంగా చెప్పొచ్చో చెప్పకూడదా కానీ సందర్భాన్ని బట్టి ఇతో చెప్తూ ఉన్నా. కొన్ని సినిమాల్లో తండ్రి న్యాయాధిపతి, కొడుకు ముద్దాయి తీర్పు తీర్చాల్సి వస్తూ ఉంటాయి. ఏం చేస్తాడు? తండ్రి సాక్ష్యం అక్కడ చెల్లదు, సాక్ష్యం కావాలంటారు ఆయన. కనుక దేవుడు సర్వాధికారి, అందరికీ తండ్రి అయిన న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన సాక్ష్యము చెల్లదు. నువ్వు మంచివాడవైనా చెడ్డవాడవైనా. ఎందుకని? చూడండి దేవుని వాక్యం చూడండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకించుము. నేను నీ దేవుడను, నీ దేవుడను, నీ మీద సాక్ష్యము పలికెదను. దేవుని స్తోత్ర. దేవుడు ఏమంటున్నాడు? నేను నీ దేవుడును, నీ మీద సాక్ష్యము పలికెదను. నేను నీకు సాక్ష్యం చెప్తానయ్యా. దేవుడు సాక్ష్యం చెప్పలేదా? చాలా మంది గురించి, చాలా మంది జీవితాల గురించి దేవుడు సాక్ష్యం చెప్పిన వాడుగా ఉన్నాడు. యోబు గ్రంథంలో యోబు గురించి వస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో యోబు యథార్థవంతుడును న్యాయవంతుడును అన్నాడు దేవుడు. చదువమ్మ 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతడు వంటి వాడు ఎవడును లేడు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ సాక్ష్యం? దేవుడు యోబు గురించి చెప్పాడు. అందుకే అన్నాడు దేవుడు నేను నీ గురించి సాక్ష్యము చెప్తా. మరి అక్కడ తీర్పు తీర్చేటప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉంటాడు. ఆయన సాక్ష్యం చెప్తే చెల్లిద్ది అక్కడ. ఎందుకని? విరోధైన సాతాను గడు కూడా అంటాడు, ఏంటి ప్రభా నువ్వు సాక్ష్యం చెప్తావంటే నీ సాక్ష్యం చెల్లదు, నువ్వు న్యాయాధిపతివి, నువ్వు ఎలా సాక్ష్యం చెప్తావు? వేరొక సాక్ష్యం కావాలి. ఏం కావాలి? వేరొక సాక్ష్యం కావాలి. వీడు మంచివాడా చెడ్డవాడా అని తీర్పు తీర్చడానికి నీవు న్యాయాధిపతివి కనుక నీ సాక్ష్యము చెల్లదో, వేరొక సాక్ష్యము కావాలి. ఇప్పుడు మానవాళికి తీర్పు తీర్చడానికి దేవుడు ఏమి చూపించాలి? సాక్ష్యము చూపించాలి. వారు కూడా ఏం చూపించుకోవాలి? సాక్ష్యం చూపించుకోవాలి. ఒకవేళ ఈ లోకంలో కొంతమంది ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది అనుకో, ఇద్దరి మధ్య మూడో వ్యక్తి లేడు, ఇద్దరి మధ్య సంభాషణ జరిగినప్పుడు వారు అనుకున్న మాటలు నిజమో అబద్ధమో తెలియడానికి సాక్షులు లేరు. అయితే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఒకడు అబద్ధం ఆడేస్తాడు, నువ్వు నాతో అనలేదు, వీడేమో అన్నావని అంటాడు, వాడేమో అనలేదు అంటాడు. మరి ఎవడు ఎలా న్యాయం తీస్తాడురా? విన్నది ఎవడో? వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎవడు విన్నాడు? ఎవడో వినలేదు.
అయితే ఒకడు అంటాడు, న్యాయంగా ఉండేవాడు అంటాడు, దేవుడే మన ఇద్దరికి సాక్షి అంటాడు. ఎవరా సాక్షి అంటే దేవుడే సాక్షి. ఎందుకంటే దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్ని వింటున్నాడు గనక దేవుడే సాక్షి. ఇంకా చూడండి, మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం అనుకో ప్రాంసరీ నోటు రాయించుకుంటారు. నోటు రాయించుకోవడమే కాదు, దాని మీద ఇద్దరు సాక్షులు సంతకం పెట్టాలి. ఒకరితో చెల్లదు, ఇద్దరు పెట్టాలి. చూసారా? మీరు చూడలేదు. ఇద్దరు సాక్షులు కావాల్సిందే. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు యథార్థవంతుడే, ఒకవేళ నీవు మంచివాడివే అని దేవునికి అక్కడ తెలిసిన దేవుడు చెబుతా కుదరదు, తీర్పు తీర్చాల్సిందే. నీకైనా నాకైనా ఎవరికైనా తీర్పు తీర్చి, ఎవడు అన్యాయంగా ఉన్నాడో, ఎవడు అక్రమంగా ఉన్నాడో, ఎవడు దుర్మార్గంగా ఉన్నాడో వాడిని నరకములోనికి, మంచి ప్రవర్తన కలిగిన వాడిని పరలోకములోనికి పంపించడం జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. అయితే తీర్పు తీర్చాలి అంటే ఇక్కడ ఏం కావాలి? సాక్షులు కావాలి. ఇప్పుడు దేవుని సాక్ష్యము కుదరదు, దేవుని సాక్ష్యం కుదరదు. మరి ఏది సాక్షులుగా ఉంచాడు? చూడండి, దేవుడి వాక్యాన్ని చదువుదాం. ఈరోజు ఒక 7 సాక్ష్యములు మీ ఎదుట ఉంచుతా. 7 సాక్ష్యములు. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తున్నావు, నీకు నచ్చినట్లుగా జీవించేస్తున్నావు, ఎవరు చూడట్లేదే అనుకుంటున్నావు. కానీ నీ మీద నా మీద దేవుడు సాక్షులను ఉంచారు. ఎవరు ఆ సాక్షులో నీకు తెలిస్తే అప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకుంటావు. ఎందుకని? నువ్వు ప్రవర్తించిన ప్రవర్తనకు తగినట్లుగానే అక్కడ తీర్పు తీర్చడం జరిగిద్ది. అదే చదివాం ప్రకటన గ్రంథంలో, ఎవడు తన ప్రవర్తనకు తగినట్లుగా తీర్పు, వాని క్రియలకు తగినట్లుగా తీర్పు పొందుతారని రాయబడింది. కనుక ఏమిటి సాక్ష్యం? ఎవరిని మన మీద దేవుడు సాక్షులుగా ఉంచాడో దేవుడి వాక్యాన్ని చూద్దాం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. నేను కాదు, నీ మాటలే నీ మీద దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వు ముద్దాయిగా ఉన్నావు, గ్రంథాలు విప్పబడినవి, ఆ గ్రంథములో నువ్వు చేసిన మంచి చెడు అన్నీ రాయబడుతూ ఉన్నాయి. తెలుసా? మనం చేసిన పనులన్నీ దేవుడు రాస్తున్నాడని తెలుసా? రాస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అదే మాటను మనం ముందు చదివాం. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమందు వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు. అంటే గ్రంథాల్లో రాస్తున్నాడు, నువ్వు చేసిన మంచి చెడు అంతా రాస్తున్నాడు. నువ్వు అక్కడ ముద్దాయిగా ఉన్నావు. అప్పుడు దేవుని దూత నిలబడి గ్రంథం విప్పిద్ది. అప్పుడు నీ భాగవతం అంతా బయటపడిద్ది, నువ్వు చేసిన పనులన్నీ బయటకు వస్తాయి. అప్పుడు ఆ గ్రంథంలో చదువుతాడు, పలానా తప్పు ఇడు చేశాడు. నేనేమంటా, నేను చేయలేదు ప్రభా, ఈయనేదో చూడకుండా రాసేసి ఉంటాడు, నిద్రపోయి రాసేసి ఉంటాడు, నా గురించి ఎలా చెప్తున్నాడు అని నువ్వు బొంకొచ్చు. రోజు బొంకే వాళ్ళు లేరా? ఇతర మధ్య మాట్లాడుకుంటే ఒకడు బొంకేస్తా ఉంటాడు, నేను అనలేదని. పాప వీడు ఎన్నావాడు ఏం చెప్తాడు, అరే నువ్వు అన్నావురా అంటే నేను అనలేదు. ఎంత గట్టిగా బొంకుతారో. అయితే అక్కడ కూడా నువ్వు అలాగ అన్నావు అనుకో, అప్పుడు దేవుడు అంటాడు, సాక్షులను ప్రవేశపెట్టండి. వీడు అన్నాడా అనలేదా తెలియాలి కదా, వీడు చేశాడా చేయలేదా తెలియాలి కదా. ఇక్కడ దేవదూత చదువుతుంది, పలానా తప్పు చేశాడండి ఇతను అని దేవదూత చెప్తే ఆడేమో నేను చేయలేదు అని బొంకుతున్నాడు. ఇప్పుడు ఎవరు కావాలి? సాక్షులు కావాలి. కనుక మొదటి సాక్షి ప్రవేశపెట్టండి. ఏంటి మొదటి సాక్షి అంటే నీ పెదవులు. దేవుని స్తోత్రం. ఏంటి సాక్ష్యం అంటే అక్కడ నీ పెదవులే నీ మీద సాక్ష్యము. నీ పెదాలు చెప్తాయి అంట వచ్చి, నువ్వు అన్నావో లేదో, నువ్వు తిట్టావో తిట్టలేదో, నువ్వు ఆ పనులు చేసావో చేయలేదో, నీ పెదాలు సాక్ష్యం చెప్తే ఈరోజు నువ్వు బంకొచ్చు, ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు, ఈరోజు అబద్ధం ఆడొచ్చు, రేపు కుదరదండి. అక్కడ నీ పెదాలే సాక్ష్యం చెప్తాయి. కొంతమంది ఇచ్చినా ఇవ్వలేదు అంటారు, కొంతమంది
ఏదో ఫ్రెండ్షిప్ మేరగానో స్నేహాన్ని బట్టో వీడు ఎంతో కొంత డబ్బు వాడికి అప్పించాడు అనుకో, కొన్నాళ్ళకి వాడు ఏంట, నువ్వు నాకు అక్కడ ఇచ్చావు, ఏది సాక్ష్యం ఏది? అరే మన సంబంధాన్ని బట్టి మన యొక్క స్నేహాన్ని బట్టి ఇచ్చారంటే ఎందుకు అబద్ధాలని మళ్ళీ నీ మీదే తిరగబడతారు. అంటే ఇక్కడ చేయొచ్చు కానీ అక్కడ కుదురుద్దండి. అప్పుడు సాక్ష్యం వస్తుంది. ఏంటంటే నీ పెదాలు, నువ్వేగా మాట్లాడావు కనుక వేరొక పెదాలు కాదు, నీ పెదాలు వచ్చి సాక్ష్యం చెప్తాయి అంట. ఏమొచ్చి? అప్పుడు తప్పించుకోగలవా? నీ పెదాలే నీ మీద సాక్ష్యం చెప్తే మొదటి సాక్ష్యం అయిపోయింది. ఏంటిది? మన పెదాలు. అందుకే అన్నాడు, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క అప్ప చెప్పవలసిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసిన వారై ఉన్నాడు. నువ్వే లెక్క అప్ప చెప్పాలి, నువ్వు మాట్లాడు ప్రతి మాటకి. అందుకే దైవజనులు అన్నాడు, మాట నోరు దాటితే ఎక్కడికి వెళ్ళిద్దంట? ఆకాశానికి వెళ్ళిపోద్ది. ఈ మాట నోరు దాటితే ఎక్కడికి వెళ్తే? అది భూమి మీదకి వచ్చింది, భూమి నుండి ఆకాశానికి వెళ్ళిపోద్ది. కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి, మితంగా ఉండాలి, తక్కువగా మాట్లాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడితే రేపు అవి తీర్పులోనికి వస్తాయి. నీ మీద సాక్ష్యం చెప్పేది కూడా ఏది అంటే నీ పెదాలే. నువ్వు మాట్లాడినా నీ పెదవులే నీ మీద సాక్ష్యం చెప్తాయండి. కనుక మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఏదో నోరు ఉందిగా, నాలుగు ఉందిగా, ఎలా పడితే అలా తిరుగుతుందో అని అనేస్తున్నావేమో, మాట్లాడేస్తున్నావేమో, రేపు నీ పెదాలే నీ మీద సాక్ష్యం చెప్తాయి. జాగ్రత్త. కనుక నీ క్రియలను బట్టే నువ్వు రేపు తీర్పు పొందుతావు. కనుక మొదటిగా ఏది సాక్ష్యం? మన పెదవాళ్ళ. రెండవదిగా చూద్దాం ఏది సాక్ష్యం చెప్తుందో. యోబు గ్రంథము 16వ అధ్యాయము, యోబు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. నా దేహమంతయు సరిగ్గా చదవమ్మా. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఏంటిది? ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది. చదువు కింద పాట. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యం ఇచ్చుచున్నది. క్షీణత సాక్ష్యం ఇస్తుందంట. క్షీణత అంటే ఏంటి అర్థం? రోగము. క్షీణత అంటే అర్థం రోగము. రెండవది ఏది నీ మీద సాక్ష్యం ఇస్తుందంటే నీ రోగం. ఏంటిది? రోగం, వ్యాధి. ఈరోజు రోగం లేని మనిషి ఉన్నాడు ఎవడన్నా? చిన్నప్పటి నుండి నాకు ఏ జబ్బు లేదండి, ఏ వ్యాధి లేదండి, ఏ రోగం రాలేదండి అన్నవాడు ఉన్నాడు భూమి మీద? ఎవడన్నా? ఎవడు లేడు. గొప్ప గొప్ప భక్తి పరులకు కూడా రోగాలు ఉన్నాయి. యేసన్న గారికి బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఫాదర్ ఎం దేవదాసాయి గారికి గొంతు క్యాన్సర్ ఉంది. భక్తులకు కూడా రోగాలు ఉన్నాయి. కనుకనే అన్నాడు, నీ రోగము నీ మీద సాక్ష్యం చెప్పిందంట ముఖాముఖిగా. నువ్వు పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు రోగం వచ్చిందో అవన్నీ రేపు సాక్ష్యం చెప్తే, ఒకవేళ నువ్వు తప్పించుకుంటే, నువ్వు తప్పించుకోవాలని చూస్తే అవన్నీ నీ ఎదుటికి వచ్చి నీకు సాక్ష్యం చెప్తే నీ మీద. తప్పించుకోగలవా? ఈరోజు మందు లేని ఇల్లుందా? మా ఇంట్లో ఏ మందులు వాడమండి అన్న వాళ్ళు ఉన్నారా? ఏ ఇల్లు కూడా రాలేదు. మాకు ఏ రోగము లేదు అన్న వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు. ఏదో ఒక రోగం, ఏదో ఒక మందు వేసుకుంటూ ఉన్నాం. రేపు నీ మీద సాక్ష్యం చెప్పేది ఏంటంటే నీ రోగమే నీ మీద సాక్ష్యం చెప్పిద్దంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా ఏం సాక్ష్యం చెప్పింది? మన పెదవులు. రెండోది మన రోగమే, వేరొక రోగం కాదు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? రెండు సాక్ష్యాలు అన్నాడు. మొదటి చదివాం, ఒక నేరస్తుడిని మరణ శిక్షకు తగినంతగా శిక్షించాలంటే 2-3 సాక్షులు ఉండాలన్నావు. ఇప్పుడు ఎన్ని సాక్ష్యాలు వచ్చినాయి? 2 సాక్ష్యాలు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం. మీరు చేసిన తిరుగుబాటు క్రియలు మీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు
మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. దేవుని స్తోత్రం. మూడవది ఏది సాక్ష్యం పలుకుతుందంట? మీరు చేసిన పాపములే మీ మీద. నువ్వు అనుకుంటా ఈ పాపం చేసి ఎవడు చూడలేదులే, నేను తప్పించుకున్నాలే అనుకున్నావేమో. ఆ పాపమే సాక్ష్యం చెప్పిందంట రేపు. ఏం చెప్పింది? నువ్వు ఏ పాపం అయితే చేసావో అదే నీవే సాక్ష్యం చెప్పింది రేపు. తప్పించుకోగలవా? ఈరోజు నీ భర్త నుండి తప్పించుకోవచ్చు, నీ భార్య నుండి తప్పించుకోవచ్చు, నీ తల్లిదండ్రుల నుండి తప్పించుకోవచ్చు. రేపు ఆ దేవాది దేవుని ఎదుటి నుండి, ఆ తీర్పు నుండి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే నీ పాపమే నీవే సాక్ష్యం చెప్పుకోవాలి. అందుకే బైబిల్లో మాట ఉంది, నీ పాపమే నిన్ను పట్టుకొనును అన్నాడు. ఏంటి? మన పాపమే మనలను పట్టుకుంటుందంట. అసలు పాపం అంటే ఏంటి? బైబిల్లో అందరూ తెలిసిన మాట, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే ఏ గురి గమ్యము లేకుండా జీవించడం కూడా పాపమే. అంటే ఆ జీవితానికి ఒక గురి అనేది, ఒక గమ్యం అనేది లేదు అనుకో, అది కూడా పాపమే. చెట్లకు కూడా ఒక గురి గమ్యం ఉండే, తెలుసా మీకు? నేను ఎదగాలి, నేను ఫలించాలి, నా పళ్ళు ప్రజలందరూ తినాలి, నా నీడలు అందరూ విశ్రాంతి తీసుకోవాలి అన్న చెట్టుకుందంట. ఈరోజు నువ్వెందుకు బతుకుతున్నావు? ఏమో తెలియదండి ఎందుకు బతుకుతున్నాను. అదే పాపం. నీకు ఒక గురి ఉండాలి, నీకు ఒక గమ్యం అనేది ఉండాలి. ఈరోజు మనం వస్తున్నా అంటే ఏంటి మన గమ్యం? అంటే పరలోకం. లేదు ఎందుకో వెళ్తున్నాను అంటే అది పాపమే. నువ్వు వచ్చిన పాపమే. నేను పరలోకానికి వెళ్ళాలని వస్తున్నా అనుకున్నావు అనుకో, అదొక గురి. నీకు ఆ గమ్యస్థానం చేరాలని వస్తున్నావు. కనుక గురి గమ్యం లేకుండా బ్రతకడం కూడా ఏంటంటే పాపమే. చూడండి, ఇంకో మాట చదువుదాం బైబిల్ గ్రంథంలో. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవుని స్తోత్రం. ఏంటంట పాపం? అక్కడ సత్క్రియ చేయకపోవడం పాపం. సత్క్రియ అంటే 2 అర్థాలు. ఒకటి ప్రార్థనని, రెండోది మంచి పనులని. కనుక వీటిని చేయకపోవడం కూడా ఏంటంట? పాపమే. మంచి పనులు నువ్వు చేయగలవు, చేయకపోవడం పాపం. నువ్వు ఎవరికైనా సహాయం చేయగలవు, చేయకపోవడం పాపమే. వాడికి ఇవ్వగలవు, ఇవ్వకపోవడం పాపం. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం. సత్క్రియ చేయకపోవటం పాపం. కనుక ఆ పాపము రేపు నీ మీద తీర్పు తీర్చిద్ది, సాక్షిగా నిలబడిద్దండి. ఇందాక ఒక మాట చెప్పుకున్నాం. ఇంకోటి ఏది పాపం? సాక్ష్యము చెప్పకపోవడం పాపం. దేవుని వాక్యమే. సాక్ష్యం చెప్పకపోవడం కూడా ఏంటంట? పాపం. కనుక ఈ పాపము రేపు నీ మీద సాక్షిగా నిలబడిద్ది. 3 సాక్ష్యాలు చెప్పా. మొదటిది మన పెదవులు, రెండోది మన రోగము, మూడోది మన పాపము, 4వదిగా చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవుని స్తోత్రం. 4వ సాక్ష్యం ఏంటి తెలుసా? ముగ్గురు కలిసి ఉన్నారంట. వాళ్ళు ముగ్గురు కలిసి నీ మీద సాక్ష్యం చెప్తారంట. వాళ్ళు ముగ్గురు ఒకటే. ఎవరో ముగ్గురు? ఆత్మ, నీళ్లు, రక్తము. అవి నీలోనే ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయి? నీలోనే ఉన్నాయి. ఆత్మ లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుని ఆత్మ, నరుని దీపము అదే. నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని ఆత్మ నీలో ఉంది కనుకే. కనుక అది సాక్ష్యం చెప్పింది. రెండోది నీళ్ళు అంట. ఏంటిది? నీళ్లు. నీళ్లు తాగని మనిషి ఎవడన్నా ఉన్నాడా భూమి మీద? పుట్టిన నాటి నుండి ఎన్ని నీళ్ళు తాగుంటావు? పుట్టిన నాటి నుండి ఇప్పటికి రోజుకి ఇంచుమించు 3 లీటర్లు, 4 లీటర్లు, 5 లీటర్లు తాగమంటున్నారు నీళ్లు. గర్భవతులు ఇంకెక్కువ నీళ్ళు తాగేవాళ్ళు. కనుక నీళ్లు తాగని వాడు లేడు. ఇప్పుడు ఎన్నో వేల లీటర్లు తాగేసి ఉంటావు నువ్వు నీళ్లు. ఆ నీళ్లు సాక్ష్యం చెప్తాయి అంట వచ్చి.
తర్వాత ఏంటి సాక్ష్యం చెప్పేది? నీలో ఉన్న రక్తము. రక్తం లేని మనిషి ఉండడా? రక్తం లేకపోతే నువ్వు రక్తం. ఎందుకంటే రక్తమే మనిషికి ప్రాణాధారం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రాణం అంటారు చూసారా? అమ్మో నా ప్రాణం బాగోలేదండి. ఏంటి ప్రాణం బాగోలేదన్నావు అంటే నీ రక్తం బాగోలా. అది ప్రతి జబ్బుకి కారణం రక్తమే. రక్తంలో వచ్చే మార్పులను బట్టే మనకు జబ్బులు వస్తాయి. కనుక నీకు ప్రాణాధారము రక్తమే. కనుక ఆ రక్తమే నీ మీద సాక్ష్యం చెప్పిద్ది అంట. రేపు ఈ మూడు కలిసి వచ్చి చెప్తాయి అంట. కనుక నాలుగోది ఆత్మ, నీళ్లు, రక్తము నీ మీద సాక్ష్యం చెప్తాయి. ఇంకెక్కడ తప్పించుకుంటావు? 2, 3 అన్నావు, ఇప్పుడు 4 సాక్ష్యాలు విన్నాం. ఎన్ని సాక్ష్యాలు? 4 సాక్ష్యాలు విన్నాం. 1 పెదవులు, 2 రోగము, 3 పాపము, 4 నీ శరీరము. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి. ఆత్మ మన శరీరంలోనే ఉంది, నీళ్లు మన శరీరంలోనే ఉన్నాయి, రక్తము మన శరీరంలోనే ఉంది. నీ శరీరమే నీకు వ్యతిరేకం అయిపోద్ది అక్కడ. అదే సాక్ష్యం చెప్పింది రేపు నిలబడి. నువ్వు చేసిన తప్పులన్నీ, నువ్వు చేసిన అపరాధాలన్నీ, నీ దోషాలన్నీ ఇక్కడ కప్పి పెడుతున్నావేమో, అక్కడ కప్పి పెడతా కుదరదు. అన్నీ బయట పెడతాడు దేవుడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 4 సాక్ష్యాలు విన్నాం. 5వది చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. నీ బంగారమును నీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. దేవుని స్తోత్రం. 5వ సాక్ష్యం ఏంటంట? మీరు అలంకరించుకునే మీ బంగారము, వెండే మీ మీద సాక్ష్యం చెప్పిద్దంట. మీ ఆభరణాలు, ముక్కులు కట్టుకున్నారు, చెవులు కట్టుకున్నారు, చేతులకి మెల్ల వేసుకున్నారు కదా, ఆ బంగారము, వెండే వచ్చి సాక్ష్యం చెప్పిద్దంట. మీ పనులన్నీ, మీరు చేసిన చేష్టలన్నీ, మీ పద్ధతులన్నీ, మీ ఆలోచనలన్నీ, మీ అలవాట్లన్నీ, మీ క్రియలన్నీ అవి సాక్ష్యం చెప్తే దేవుని ఎదుట. చూడండి, బంగారం, వెండి ధరించిన వాళ్ళు ఉన్నారా? ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? అందరికి కావాలి. అలాగే దేవుడు వద్దనలా. చెవులకు పెట్టుకోండి, ముక్కులు పెట్టుకోండి, కానీ అది అలంకారంగా పెట్టుకోవద్దు. అంటే అర్థం ఏంటి? ఒక గంగిరెద్దుని అలంకరిస్తాడు, ఆ బట్ట, ఈ బట్ట, అది ఇది అన్ని తగిలిచ్చేస్తాడు దానికి. అలాగే ఉండొద్దు. తగు మాత్రపు అలంకారం కలిగి ఉండాలి. తగు మాత్రం. కొంతమంది పిచ్చి వేసేసుకుంటారు మెల్ల. కానీ దేవుడు అన్నాడు, నీ బంగారము, నీ వెండే నీ మీద సాక్షి చెప్పిద్దండి. నీ బంగారం, నీ వెండే. తప్పించుకోగలుగుతావు నువ్వు? నీ వల్ల అయితా? ఈ లోకంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పి న్యాయమూర్తి కన్నులు కప్పి తప్పించుకోవచ్చు. నేరం చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు ఈరోజు తప్పించుకుంటున్నారు. కానీ అక్కడ తప్పించుకోవడానికి కుదరదండి. ఆయన చూపించే ఆ సాక్ష్యాలు నీ మీద చెప్తూ ఉంటే నువ్వు మాట్లాడావు, నీ నోటంట మాట కూడా రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ సాక్షి ఎవరు? బంగారము, వెండి. 6వ సాక్ష్యం చూద్దాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. 748వ పేజీ. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఏంటిదంట నీ మీద సాక్ష్యం పలికేది? అతిశయాస్పదము. నీ అహంకారము, నీ గర్వము, నీ హెచ్చింపు జీవితము నీ మీద సాక్ష్యం పలికిద్దంట. కొంతమంది గర్వంగా ఉంటారు, అహంకారంగా ఉంటారు,
అతిశయిస్తూ ఉంటారు. అవన్నీ కూడా రేపు నీ మీద ఏం చెప్తాయి అంట? సాక్ష్యం చెప్తాయి అండి. అవన్నీ నీ మీద సాక్ష్యం చెప్తే. అందుకే బైబిల్ అంటున్నాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. నువ్వు గర్విస్తున్నావా, విర్రవీగుతున్నావా, అయితే అవన్నీ రేపు నీ మీద సాక్ష్యం చెప్తాయి. నీ మీద ఏం చెప్తే? సాక్ష్యం చెప్తే దేవుడి దగ్గర. అయితే ఇన్ని సాక్ష్యాలు చూపించిన కొంతమంది మొండోళ్ళు అంటారు, కాదండి అవన్నీ తప్పే, మీరు తప్పుడు సాక్ష్యాలు చూపిస్తున్నారు అని అన్నారు అనుకో, ఫైనల్ సాక్ష్యం ఏంటంటే భూమి ఆకాశమే. చూడండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమి సాక్షులుగా ఉంచాడంట? అప్పుడు పిలుస్తాడు, భూమి రా, ఆకాశమా రా. వీడు చెప్తున్నాడు, ఇన్ని సాక్ష్యాలు చూపించిన వీడి మాట ఎంట్లా. మీరు చెప్పండి, నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద. దేని కింద ఉన్నావు? ఆకాశం కింద. కనుక ఆ భూమిని ఆకాశంలో పిలిచి అడుగుతాడు దేవుడు, వీరి గురించి చెప్పు, వీడేం చేశాడో చెప్పు అంటే అప్పుడు సినిమా చూపిస్తాడు నీ చరిత్ర అంతా. ఇంకెక్కడ తప్పించుకుంటావు? ఈ భూమి మీద నుండి, ఆకాశం కింద నుండి నువ్వు తప్పించుకొని పోలేవు కదా. నువ్వు చేసిన పనులన్నీ వీటి మధ్య ఉన్నాయి కదా, ఇంకెక్కడికి తప్పించుకుంటావు? అవే వచ్చి రేపు సాక్ష్యం చెప్తే నీ మీద. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మృతులు తమ క్రియలను బట్టి తీర్పు పొందుతారు గనుక మీ క్రియలు జాగ్రత్త, మీ పనులు జాగ్రత్త. రేపు తీర్పు ఉంది. ఈరోజు నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, రేపు తీర్పు ఉంది. తీర్పు తీర్చి ఎక్కడికి పంపించేస్తాడంటే వాళ్ళని నరకములోనికి, అగ్నిగుండములోనికి పంపిస్తా అంట. అదే రెండవ మరణం అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. దేవుని స్తోత్రం. మంచి పనులు చేసిన, చెడ్డ పనులు చేసిన తీర్పు అందరికీ తీర్పు ఉందండి. తీర్పు తీర్చకుండా దేవుడు ఎవరిని పరలోకం పంపించడు, ఎవరిని నరకానికి పంపించడు. ఎందుకని? ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయనలో పక్షపాతం అనేది లేదు. ఈరోజు మీ ఎదుట నేను వాక్యం చెప్తూ ఉన్నా, బోధిస్తూ ఉన్నా, మీ ఎదుట చాలా పరిశుద్ధుడుగా, మంచోడుగా నేను ఉండొచ్చామో, ఒకవేళ నా రహస్య జీవితం బాగోపోతే, మీకు పైకి బాగానే కనబడుతున్నా, నా అంతరంగ జీవితం బాగోలేదనుకో, అక్కడ బయటపడదండి. దేవుడు బయట చూపించడు. అక్కడ తప్పించుకోగలమా? ఎవరైనా, నువ్వైనా నేనైనా తప్పించుకోగలమా? ఎందుకంటే భూమి ఆకాశములనే నీ మీద సాక్షులుగా చెప్తున్నారు. ఈరోజు భర్తను తప్పించుకొని తిరుగుతున్నారు కొంతమంది, భార్యని తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. రేపు ఆయన్ని తప్పించుకోలేరు. అక్కడ ఇన్ని తప్పించుకున్నా నువ్వు అక్కడ దొరికిపోతావు, అక్కడ దొంగవైపోతావు, అక్కడ అపరాధి అయిపోతావు, అక్కడ దోషి అయిపోతావు. ఒక ముద్దాయిగా తీర్పు తీర్చబడి నరకంలోనికి వెళ్ళిపోతావు. కనుక జాగ్రత్త, జాగ్రత్త అని దేవుని సేవకునిగా హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పుడైనా మీ ప్రవర్తన, మీ క్రియలు, మీ పనులు జాగ్రత్త చేసుకోండి. అందుకే ప్రభు అన్నాడు, ఎవడైతే పాపం చేస్తున్నాడో, ఎవడైతే అపరాధం చేస్తున్నాడో, వాడు నా దగ్గరకు వచ్చి వాడి పాపమును ఒప్పుకుంటే, నాకు చెప్పుకుంటే నేను వాడిని క్షమిస్తాను. వాడి పాపమును వాడికి ఎంత దూరం చేస్తా అంటే, తూర్పుకు పడమర ఎంత దూరమో వాడి పాపమునకు వాడిని అంత దూరం చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. నీ నా పాపముల నిమిత్తమే ఆయన కల్వరి శిలువలో రక్తము కార్చాడు. ఆ రక్తము ద్వారా నీ పాపము గ్రంథములో రాయబడింది కదా, నీ ఆయన రక్తము ద్వారా ఆ రాసిన రాతలను చెరిపేస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే. కనుక ఇంకా నువ్వు ఒప్పుకోకుండా ఎవరికి దొరకట్లేదని దాచిపెట్టావంటే రేపు దొరికిపోతావు దొంగగా. ఆ తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు.
ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. ఎంత గొప్పవాడు అవ్వచ్చు. ఈరోజు ఎంతో మంది ధనవంతులు, ఎంతో మంది భాగ్యవంతులు, ఎంతో మంది అధికారులు, ఎంతో మంది న్యాయస్థానం నుండి తప్పించుకొని తిరుగుతున్నారు. వారు అన్యాయం చేసినా, వారు అక్రమం చేసినా, వారు దుర్మార్గంగా ఉన్న న్యాయస్థానాలు కళ్ళు కప్పారు, కానీ దేవుని కళ్ళు కప్పలేరండి. రేపు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. వాడు ఎలాంటి ఎంత గొప్పవాడైనా, ఈ దేశానికే నాయకుడైనా సరే ఆయన తీర్పు నుండి తప్పించుకోలేరు. ఎవరిని మినహాయించడు ఆయన. అందరికీ తీర్పు తీర్చి మంచి పనులు మంచిగా జీవిస్తే పరలోకము, లేదా నువ్వు చెడ్డగా జీవిస్తే నరకానికి నిన్ను పంపిస్తాడు. కనుక ఈ రోజే మన పనులను మనం దేవుని యొద్ద ఒప్పుకుందాం, చెప్పుకుందాం. ఆయన పాదాలు పట్టుకొని అడుగుదాం, అయ్యా నేను చేసిన పాపమును క్షమించిన ఆయన, అపరాధములు మన్నించిన ఆయన, నా దోషములు క్షమించిన ఆయన, నీ కల్వరి రక్తముతో నన్ను కలిగి శుద్ధి చేయండి ఆయన అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక.